ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు వేటలకి వెళ్ళదు కదా మనం. సో వేటలకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే పండగ అయింది కదా, పండగతో పాటు గాలి కూడా వేగంగా అయిపోయింది. సాయంకాలం మనం వేటకి వెళ్ళిపోతున్నాము. సో సాయంకాలం వేటకి వెళ్తే ఇప్పుడే వీడియో తీస్తాను అనుకుంటున్నారు కదా మీరు. సో ఇప్పుడు మనం ఏంటంటే మనకు కావాల్సినవి ఎర్రలు, చేప పట్టాలంటే ఎర్ర వేయాలి కదా. సో ఎర్ర వేయడానికి మనం తెచ్చుకోవడానికి వెళ్ళాలి ఎర్ర. సో దాన్ని రింగుల వలలు అంటారు ఫ్రెండ్స్. ఆ వలల దగ్గరికి అయితే మనం ఇప్పుడు బోట్ కట్టుకొని లోపలికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రలు ఎలాగైతే తెస్తామో, ఏ విధంగా ఎర్రలు అనేది మనం తీసుకుంటామో, ఏ విధంగా కొనుక్కుంటామో అనేది మీకు చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఏ విధంగా తీసుకుంటామో అవి వాళ్ళ దగ్గర దొరుకుతాయని చూపిస్తాను. సో లేట్ చేయకండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, సరేనా? రైట్. మార్నింగ్ సరికి అయితే ఫ్రెండ్స్ అక్కడ ఇంజిన్ ఉందా కదా, మిషన్ అనమాట, మనం బోట్కి వేయాల్సిన మిషన్ అది. సో మా ఫ్రెండ్ వాళ్ళు బోట్కి మిషన్ వేద్దాం అనమాట. మార్నింగ్ సరికి వచ్చాం కదా, సో దాన్ని పట్టుకెళ్ళి మన తెప్ప పైన పెట్టాలి. సో మనదంటే మన జాయింట్ బోట్ వాళ్ళది. సో ఆ తెప్ప పైన ఈ మిషన్ అనేది తీసుకొని ఫ్రెండ్స్ మనం వేటకి అనేది ఇప్పుడు వెళ్తున్నాము. చెప్పాను కదా, ఎర్రలు పెట్టడానికి కాదు, మనం కొనుక్కోవడానికి. సో అదే విధంగా చూపిస్తాను చూడండి. ముందుకుంటే ఇంజిన్ అనేది తెప్పకి తగిలించుకోవాలి. సో చూడండి అదే విధంగా. పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్. ప్రతిసారి కూడా మేము ఈ విధంగా మిషన్ అనేది తగిలించుకుంటాం. ఇవాళ మార్నింగ్ సరికి బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఒకసారి చూడండి. సో మార్నింగ్ సరికి కానీ బీచ్ ఒడ్డున వెళ్ళి వాకింగ్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మేము చెయ్యంగానే బాగుంటుంది, అంతం చేసిన వాళ్ళకి ఏమీ ఉండదు. సో టాటర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఈ టాటర్ సాయంతో మనం బోట్ని అనేది ఒడ్డుకి సముద్రం ఒడ్డుకి నాయి చేసుకోవడమే. నేను లాగుతున్నాను చూడండి ఒకసారి దాన్ని. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది క్లారిటీగా చూపిస్తాను చూడండి. అది ఏ విధంగా మన బోటుకి తగిలించుకుని లాగుతారు అనేది. నా చేతిలో ఉన్నది సాకిల్స్ అంటారు ఫ్రెండ్స్. ఆ సాకిల్స్ అనేది మన బోటుకుని తాడుకి తగిలితే అదే లాక్కుంటూ పోద్ది. చూసారు కదా ఏ విధంగా తగిలిస్తున్నానా. ఆ విధంగా తగిలించుకుంటే ఫ్రెండ్స్ అది ఎప్పుడు తప్పిరిపోదు. బోట్ అనేది టైట్గా ఉంది తాడుతుంది కదా, దాన్ని బట్టి తప్పిరిపోదు అనమాట. తెప్పనైతే సముద్రం ఒడ్డుకి లాగేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా స్టార్ట్ చేశాడు మా ఫ్రెండ్. సో స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ టాటర్ సాయంతోనే లోపలికంటే తోస్తుంది. ఒకసారి చూడండి మీరే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కిరటాల దాటి అయితే లోపలికి వచ్చేసాము. సో మన విలేజ్ చూడండి, సింతపల్లి విలేజ్. లోపలికి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మనం వలల దగ్గరికి అనేది జర్నీ చేసుకుంటూ వెళ్తాం. ఉత్తర చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈయన్నే రింగులో అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 బోట్లు కలిపించి ఇక్కడ ఎందుకున్నారంటే వాళ్ళు చేపలకి వేసిన వల అనేది కిందన రాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్ద కొండలు. సో ఆ కొండలకు తగిలి సిరిగిపోయింది అనమాట. సిరిగిపోతే అప్డేట్ చేస్తారండి ఫ్రెండ్స్. ఈ విధంగా బోట్లన్నీ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వల అనేది కుడతారనమాట. సో సిరిగిపోయిన దాన్ని మంచిగా నీట్గా కుట్టుకొని మళ్ళీ యాడ్ చేయడానికి వెళ్తారు చేపలకి. సో మనం వేరే దగ్గరికి వెళ్తాం. ఇక్కడైతే లేవు కదా, సిరిగిపోయింది వల. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా ఎలా ఉన్నాయి, 2 జతగా ఉన్నాయి పెట్టలు. ఇక్కడ దీన్ని మేము కల్లి పెట్టలు అంటాం ఫ్రెండ్స్. హాయిగా ఎగురుతున్నాయి అవి జంటగా. సో మేము జర్నీ చేసుకుంటూ మళ్ళీ చేపలు ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ చూడండి వల వేయడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ చూడండి మనం ఎంత వేగంగా వెళ్తున్నాం అనేది మీకే ఐడియా వస్తుంది. అక్కడ నుంచి తేరా చూసేసరికి వీళ్ళు మా మాయి వాళ్ళే ఫ్రెండ్స్. వల అయితే వేసారు చేపలకి. ఇక్కడ జెల్లీ ఫిష్లు చూసారు అలా ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాయి. సో ఆ జెల్లీ ఫిష్లు వల్లకి అనేది చాలా ఎక్కువ శాతం వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు కూడా చూపిస్తాను చూడండి. మా మాయి వాళ్ళు తెప్ప దగ్గరికి వచ్చేటంటే కూరకు చేపలు తీసుకెళ్ళడానికి వచ్చాము. సో వాళ్ళు కూరకు ఎన్ని చేపలు వస్తారండి చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ చూడండి జెల్లీ ఫిష్లు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా వలకు వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ మా మాయ అయితే కూరకు చేపలు పట్టుకెళ్ళడానికి చేపలు ఇస్తున్నాడు చూడండి. మనకి కూరకు సరిపోయిన చేపలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. వాటిలో అయితే కిల్లీలు అంటారు మన కూరకు ఇచ్చిన చేపలు. ఒకసారి చూడండి. సో ఈ కిల్లీలు అంటే ఫ్రెండ్స్ కొంచెం ముళ్ళులు ఎక్కువ శాతం ఉంటాయి. కొంచెం తెలిసిన వాళ్ళు తినాలి, తెలియని వాళ్ళు తింటే కొంచెం ఇసుక్కుంటారు.
పండక్కి స్కూల్కి సెలవులు ఇచ్చారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు చూడండి ఎంతోసారి కొన్నారు సముద్రంలో. సో వీళ్ళు ఏంటంటే ఈ విధంగానే అలవాటు చేస్తాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సెలవులు ఇచ్చినప్పుడు. సో చదువున్నోడు చదువుకి వెళ్ళిపోతారు, అప్పుడు మేము చదువుకోలేదు ఫ్రెండ్స్, వాళ్ళైనా చదువుకోవాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకు రబ్బన్ పీసులు కావాలి కదా, అక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు నేను ఆ బోట్ ఎక్కిపోతున్నాను. సో చూసారా అక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి, కిల్లి చేపలు అంటారు అట్లే. సో ఏంటంటే మనం ఒడ్డు మీద కంట సముద్రంలో ఎక్కి మనల్ని గుర్తు పెడుతున్నారు అనమాట. ఎక్కడికి వెళ్ళా సరే ఇది ఫిషర్మెన్ రమణ బోట్ అనేసి అంటున్నారు ఫ్రెండ్స్. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది సముద్రంలో కూడా. సో ఏంటంటే చాలా ఎక్కువ శాతం గుర్తిస్తున్నారు, అలా కూడా గుర్తిస్తారని నాకు తెలీదు. నేను బోట్ ఎక్కాను కదా ఫ్రెండ్స్, ఆ బోట్లో నేను ఉన్నాను. మన వాళ్ళందరూ కూడా ఇంకో బోట్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర రబ్బన్ పీసులు ఉంటాయి, వాళ్ళ దగ్గర చిన్న సైజు ఏరుతారు అనేసి. నేను ఈ బోట్ ఎక్కాను చూడండి. నేను ఎక్కేసరికి ఒక 4-3 సింకల్లో వేసారు చేపలు అనేది. మళ్ళీ మిగతా ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఇప్పుడు పైకి లాగుతున్నారు. నేను కూడా సాయం చేయడానికి వెళ్తున్నాను చూడండి వాళ్ళతో పాటు. ఎందుకంటే ఇది మనం వల వేటకి వెళ్ళాం ఫ్రెండ్స్, మనం ఎప్పుడు గాలం ముళ్ళు వేటకే వెళ్తాము. వల వేటకి చాలా తక్కువ శాతం వెళ్తాం అనమాట. అందుకే మనకి వల సాయం ఎర్రలు ఉంటాయి, ఎర్రలు అనేది మనకు అవసరం ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఎర్రలు పట్టడానికి వీళ్ళ దగ్గరికి రావాలి. చూసారు ఆ విధంగా అయితే సింకల్లోనూ వేసుకుంటున్నాము. దాంట్లో ఉన్నవన్నీ మనం మేరుకోవాలి. సో మన వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళాలి కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నావు అనుకో ఫ్రెండ్స్, మనం అక్కడికి వెళ్ళిపోతాము, ఇక్కడికి రావసరం లేదు మనం. ఎందుకంటే ఎక్కువ దగ్గరికి వెళ్ళిపోతే వేగంగా మనకి ఎర్రలు అనేది దొరుకుతాయి కదా. సో నేను కూడా వాళ్ళతో సాయం చేస్తూ అక్కడ శంఖం కట్టేస్తున్నాను. మీకు ఒక రబ్బన్ పీస్ చూపిస్తాను చూడండి, బతికేసి ఉన్నవన్నీ కూడా. చేపలన్నీ పైకి లాగేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, వాళ్ళనేది సరుదుకుంటున్నారు అనమాట. 2 తెప్పల పైన ఒక తెప్పలోకి లాక్కుంటున్నారు. ఆ విధంగా ప్రతిసారి అలాగే చేస్తారు. ఎవరితో బోట్ వస్తుంది అనుకుంటే ఫ్రెండ్స్, అది ఎవరితో కాదు, మన బోటే రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ సలైకి రబ్బన్ పీసులు ఉన్నాయి, మనం వెళ్ళిపోదాం అక్కడికి అనేసి అన్నారు. సో వీళ్ళకి బాయ్ చెప్పేసి, సో బాధపడొద్దని చెప్పేసి అక్కడికైతే మేము వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడికి వచ్చేసరికి అయితే మనం పట్లు పెడుతున్నారు అనమాట చేపతోటి. చేప ఎక్కువ శాతం అయితే ఉండిపోయింది వాళ్ళని. సో ఒకసారి మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది, సో తెలిసిపోద్ది. సో మన ప్రతి ఒక్క వీడియోలను కూడా ఫ్రెండ్స్ చాలా క్లారిటీగా ప్రతి ఒక్క చేప గురించి నేను చెప్తున్నాను కదా. సో మన వీడియో అయితే పూర్తిగా చూస్తే మీకు అర్థమవుద్ది. సో ఏవైనా మిస్టేక్ ఉంటే మీకు ఏ విధంగా కావాలనుకుంటే మళ్ళీ నాకు కామెంట్ అట్టండి, ఆ విధంగా నేను వీడియో చేస్తాను సరేనా. సో ఇక్కడ 2 తెప్పల పై నుంచి అయితే గట్టిగా పట్లు పెడుతున్నారు. తెప్ప చూసారు అలాగా లాగేసింది ఒక పక్క. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వెళ్ళి చేపలు అనేది బోట్లోకి ఇలా లాగుతున్నారు అనమాట. అందుచేతనే అక్కడ ఎన్ని మంది ఉన్నారు. సో లాస్ట్కి ఏం జరిగిందో చూద్దాం పదండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా, ఒకసారి అటు చూడండి, వలలో బతికేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ చేపలన్నీ పేనంతోనే ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా గమనించలేదు, దగ్గరికి వచ్చిన తర్వాత గమనించాను ఈ చేపలు ఈ విధంగా పక్కన వదిలేశారని. నేను దాని పైకి అయితే ఎక్కాను ఆ బోట్లోకి. చూస్తున్నారు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను చూడండి. మా ఫ్రెండ్ కూడా అక్కడి నుంచి దూకాడు. అదిగో నేను చూపించిన చేపలన్నీ పేనంతోనే ఉన్నాయి. ఎందుకు అలా పెట్టారంటే అవతల వైపు చేపలు ఉన్నాయి కదా, ఇవతల వైపు చేపలు ఉన్నాయి. సో అవతల వైపు చేపలు ఫస్ట్ తీసుకుందాం అనుకున్నారు వాళ్ళు, ఇవతల ఏమో ఇప్పటికైనా ఉంటాయని అనుకున్నారు. అందుకే పేనంతో ఉంచారు అలాగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంచి అటు ఇటు సైకిల్ ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏటో అనుకుంటున్నారా. సో అక్కడ కూడా ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడ ఈ లడావిడి చూసారా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రబ్బన్ ఫిష్ అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దాని దంతాలు ఉంటాయి కదా, పళ్ళు అనేది చాలా పదును అనమాట. వల అనేది పంటికి తగిలింది అనుకో, పన్ను అనేది వలను కట్ చేసేస్తుంది. ఒక్కసారి కటింగ్ చేసినాక మొత్తం సిరిగిపోద్ది అనమాట వల మొత్తం. సో అలా సిరిగిపోయినప్పుడు అందులో ఏం చేపలు లేకుండా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అందుకనేసి ఇంత గాబర పడుతున్నారు ఇక్కడ. ఫైనల్గా అయితే వాళ్ళతో పాటు మనం కూడా గంట సేపు కష్టపడిన తర్వాత ఏం ఫ్రెండ్స్ 500 సావాడి తీసుకున్నాం మనం. సో ఈ 500 సావాడి కల్పించి 80 సావాడి వచ్చి 600 రూపాయల చొప్పున ఇచ్చారు మనకు. సో ఇక్కడ చూడండి మనం సావాడిలు అయితే తీసుకున్నాం కదా, ఇంజిల్ అయితే సాల్వ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒడ్డుకి వెళ్ళిపోవడం. సో ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా అవి ఐస్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఐస్లో వేసుకున్న తర్వాత ఏమించి ఇవాళ సాయంకాలం అనేది మనం ఏటకి వెళ్తున్నాము. ఏటలో ఎలాంటి చేపలు పడతామని మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే వీడియోల ద్వారాగా మీకు అందరికీ చూపిస్తున్నాను. సో ఈ నెక్స్ట్ రాబోయే వీడియోలు కూడా మీరు చూడండి. ఆ వీడియోలో ఏం చేపలు పెట్టామో ఏ విధంగా పెట్టామనేది ఆ వీడియోలు కూడా చూడండి. మనకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఈ మధ్యన అయితే కొంచెం యూస్ వెళ్ళట్లేదు, కొంచెం మన వీడియోలకి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. సో మీరు చూస్తున్న విధంగా అయితే మనం ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఒడ్డుకి వెళ్ళిన తర్వాత
మనం వేటకి మళ్ళీ బయలుదేరి వచ్చేసరికి మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు. వేటకి వెళ్ళిపోతున్నాను, మరి అందరికీ బాయ్ చెప్పాలి కదా నేను వేటకి వెళ్తున్నానని. సో మన విలేజ్ చూసారా ఆ విధంగా ఉంది, ప్రశాంతంగా ఉంది సముద్రం అయితే. ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. మంచి వీడియో అంటే చాలా మంచి వీడియోతో కలుద్దాం, సరేనా? బాయ్.